హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకు 2 లక్షల రూపాయలు మరియు మనకు 7,500 రూపాయలు ఎకరానికి అయితే విడుదల చేయబోతున్నారండి. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి మనకు అనేక పథకాలు అమలవుతూ ఉన్నాయండి. ఇక ఇందులో భాగంగానే ఈరోజు మనకు ఏదైతే ఆయన విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ డబ్బులు అయితే ఈరోజు ఈ జిల్లాల వారికి జమ కాబోతున్నాయి. ఇక ఏ జిల్లాల వారికి జమ చేస్తారు, అలాగే రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాల వారికి పడతాయి, ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించబోతున్నారు, ఇంకా మనకు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా డబ్బులు పడని వారు, గతంలో యాసంగి సీజన్ అప్పుడు డబ్బులు పడని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. చాలా మంది ఉత్తిగానే వీడియో అనేది చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగులకు సహాయం చేయాలండి. ఎంతో వృధాగా మీకు డబ్బులు అనేది తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో దాదాపు మీకు తోచినంత అంటే 10 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు. ఇక మన ఛానల్లో చూసుకుంటే దాదాపు 1,00,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తలా మనకు 10 రూపాయలు ఇచ్చినా కూడా నాకు ఒక లైఫ్ ఇచ్చిన వారు అవుతారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయల నుంచి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు చూస్తున్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు 10 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు కూడా పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి. మీ యొక్క డబ్బులు విలువైన సహాయాన్ని అయితే నాకు అందించండి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి. సహాయం చేయమని అడుగుతుంటే ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి మంచి మనసుతో ఆలోచించిన అలాంటి వాటికి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమైన మొదటగా 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఇక ఈ రుణమాఫీని కాస్త మనకు 3 విడతల్లో అయితే విడుదల చేయడం జరిగింది. మొదటి విడతలో 1,00,000 రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఇక రెండో విడతలో 1,50,000 రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఇక నిన్నటి నుంచి మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారన్నమాట. ఇక మూడో విడత రుణమాఫీ కూడా అంటే చివరి విడత రైతు రుణమాఫీ అనేది కొనసాగుతుంది. ఇక ఈ చివరి విడత రుణమాఫీ ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే జమ కాబోతుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ కింద మనకు చివరి విడత రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి. నిన్నటి నుంచి కూడా మనకు నిన్న మధ్యాహ్నం డబ్బులు విడుదల చేసినా కూడా ఈ రోజు నుంచి మనకి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నటువంటి రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు గనక మొదటి విడత రుణమాఫీ, రెండో విడత 1,50,000 రూపాయల రుణమాఫీ, ఇక మూడో విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ పైసలు కనుక జమ కాకుండా ఉంటే నేరుగా మీ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించండి. ఇక ఏఈఓ గారిని సంప్రదించి డబ్బులు ఎందుకు జమ కాలేదనే విషయాన్ని అయితే మీరు ముందుగా తెలుసుకోండి. ఇక తెలుసుకుంటే మీకు అందరికీ కూడా వారు సరైనటువంటి ఏ కారణాల చేత డబ్బులు పడలేదంటే చాలా మందికి ఏంటంటే ఒకే ఒక కారణం అండి. మీ యొక్క ఆధార్ కార్డులో ఒక పేరుంది, బ్యాంక్ అకౌంట్లో ఒక పేరుంది, అలాగే ఆధార్ కార్డుకు ఒక ఫోన్ నెంబర్ లింక్ చేశారు, బ్యాంక్ అకౌంట్కి ఒక ఫోన్ నెంబర్ లింక్ చేశారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఈ డబ్బులు అనేది అంటే పేర్లు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, మొబైల్ నెంబర్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి 2 విడతల రుణమాఫీ డబ్బులు అయితే పూర్తిగా రైతులకు
దాదాపు 1,00,000 మంది రైతులకైతే జమ కాలేదని ప్రభుత్వానికి అయితే కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. ఇక మొదటి విడతలో ₹1,00,000, రెండో విడతలో ₹1,50,000 రుణమాఫీ అనేది ఇంకా చాలా మందికి జమ కాలేదని రైతులైతే కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పెషల్ డ్రైవ్ అనేది చేపడతామని, అంటే ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తామని, ఆ క్యాంపులో ఎవరైతే రుణమాఫీ డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా అక్కడికి వచ్చి మీరు కంప్లైంట్ అనేది చేసినట్లయితే, అంటే సరైన పత్రాల ద్వారా మీరు కనుక కంప్లైంట్ చేసినట్లయితే మీకు డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ భాగం చూసుకుంటే మనకు చాలా మందికి జమ కాకపోవడానికి కారణం ఏంటంటే, మీ యొక్క ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడంతో మీకు డబ్బులు అయితే జమ కాలేకపోతుందన్నమాట. ఈ విధంగా మీకు డబ్బులు అయితే జమ చేయలేమని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక ఆర్బీఐ బ్యాంకుతో మాట్లాడుతున్నామని, రైతులకైతే తప్పనిసరిగా రుణమాఫీ డబ్బులు పడిన వారందరికీ కూడా రుణమాఫీని తప్పకుండా విడుదల చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి ఇక చివరి విడత రుణమాఫీ కింద ₹2,00,000 జమ అవుతున్నాయి. మరొక వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీకు డబ్బులు జమ అయిందా లేదా అనేది వివరాలు అయితే మీరు తెలుసుకోండి. మీకు అమౌంట్ అనేది వెంటనే కూడా విడుదల కావడం జరుగుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు వానాకాలం రైతు భరోసా పథకానికి సంబంధించి. ఇక వానాకాలం రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో రైతు బంధు కింద ఎకరానికి ₹5,000 చొప్పున మాత్రమే ఇచ్చేవారు. ఇక్కడ ఎకరానికి ₹7,500 చొప్పున రైతు భరోసా అనే పథకం ద్వారా ₹15,000 అయితే ఇవ్వబోతున్నారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇంకా దరఖాస్తు కనుక చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి కూడా మనకు దాదాపు ₹15,000 కోట్ల అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. రుణమాఫీ ముగిసిన మరుసటి రోజు నుంచే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ₹7,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం అంటే ₹75,000 నుంచి, అంటే ₹7,500 నుంచి ₹75,000 వరకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా సరిచూసుకొని రెడీగా ఉండండి. మీకు వెంటనే కూడా అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ వానాకాలం డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ మరియు రైతు భరోసాకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల వారికి రైతు రుణమాఫీ కింద ₹2,00,000 అయితే పడుతూ ఉన్నాయి. ₹2,00,000 లోన్లు తీసుకున్న రైతులైతే ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని అమౌంట్ అయితే తీసుకోండి. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద ఏదైతే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీ QR కోడ్లో ఉన్నటువంటి ఆ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేయండి. ₹10 నుంచి ₹1,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించండి.